అండ్ కొంచెం ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సార్ దీనికి. ప్లీజ్. మొన్న సర్జికల్ స్ట్రైక్ సంథింగ్ ఇవన్నీ జరిగినాయి అనమాట. మనం అంతా చూసాము. అవును. దేశం అంతా గర్వించే మూమెంట్. ఆ సమయంలో నాకు మీరు చెప్పిన డైలాగ్ గుర్తొచ్చిందనమాట. పైనున్న వాళ్ళు శాంతి శాంతి అని చెప్పి మమ్మల్ని ఆపుతున్నారు కానీ 2 నిమిషాలు ఆపి వదిలి చూడండి అంటే, ఆ రోజు సర్జికల్ స్ట్రైక్ అప్పుడు జరిగింది అదే. అది జరిగింది. కొన్ని నిమిషాలే వదిలింది మన సైన్యాన్ని. సో అసలు నాకు ఆ ఇన్సిడెంట్లో ఆ సీన్ పెట్టుకొని చూశాను అనమాట. ఒక రకమైన పంపించారు ఆ రోజు నాకు. ఎన్ని ఇలాంటి ఆగస్ట్ 15th వచ్చినా, సార్ ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా కూడా ఇది బాగా రొటేట్ అవుతుంది. సార్ చాలామంది పంపించారు ఆ రోజు నాకు. అండ్ సార్ అంటే నేను ఈ క్వశ్చన్ చాలా తర్వాత అడుగుదాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ముందే అడుగుతున్నాను, మరోలా అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. మన ఖడ్గం రిలీజ్ అప్పుడు మాత్రం నేను ఆయన కలిశాను, అలాగే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఏ సందర్భంలో అయినా సరే రవితేజ గారి ప్రస్తావన వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అనేస్తున్నారు ఆయన. రవితేజ గారి గురించి మాట్లాడడానికి కృష్ణవంశీ గారు ఇష్టపడట్లేదు. వాళ్ళిద్దరికి మీరు చాలా క్లోజ్ పర్సన్. ఏం జరిగింది సార్? నెక్స్ట్ క్వశ్చన్. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు ఇద్దరు స్నేహితులు. నాకు ఏం జరిగిందో నాకు తెలియదు. అందరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా సార్ కదా. గాలిలోంచి సృష్టించి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగింది నేను చెప్పలేను. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అగ్రీ సార్. అండ్ అమృతం సీరియల్ సార్, అమృతం సీరియల్ గురించి మీరు చాలాసార్లు చెప్పారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని రిపీట్గా చూస్తూనే ఉన్నాము. నాకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది అమృతం సీరియల్ మీద. ఆ సీరియల్ నుంచి నేను బయటకు వచ్చాను, కానీ నా తప్పు లేదు. ఈ ఒక్క స్టేట్మెంటే మీరు ఇచ్చింది ఇప్పటివరకు దాని గురించి మాట్లాడింది. అసలు ఎందుకు బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది కాస్త వివరంగా కావాలి సార్. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే ఇది మాత్రం సమాధానం కావాలి. ఎందుకంటే అమృతం అనేది కొన్ని కోట్ల మందికి సంబంధించిన ఎమోషన్. అమృతంలో మీరు మాత్రమే మేము రిలేట్ చేసుకున్న క్యారెక్టర్. సో తర్వాత చాలామంది చేసి ఉండొచ్చు, హిట్టే. కానీ శివాజీ రాజా ఆ క్యారెక్టర్కి మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్. మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు అనేది కొన్ని జనరేషన్లకి మిగిలిపోయిన ప్రశ్న. దానికి సమాధానం మాత్రం కావాలి. ప్రాణం పోయిన అబద్ధం మాత్రం అన్నాం సార్. ఇక్కడ నా తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు సార్. ఒక హిట్ వచ్చాక తలకు ఒక కిక్ వస్తుంది సార్. ఒక మంచి హిట్లో ఇది నా వల్ల, ఇది నా వల్ల, నా వల్ల అక్కడ వచ్చిన ఈగో ప్రాబ్లమ్స్ ఏమైంది, అలాంటిది ఏదైనా జరుగుంటుంది. నేనేదో డబ్బింగ్ చెప్పడం లేట్ అయిందని వాళ్ళు ఏదో అలి నా మీద ఏదో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ కోడి కుయ్యకపోతే ఆగిపోతుందా అలాంటిది ఏదో. ఓకే. వెంటనే నేను వేరే నా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నేనేదో ప్రోమో. ఈ ప్రోమోల వల్ల వచ్చిన గ్యాప్ తప్పితే నాకు వాళ్ళంటే విపరీతమైన గౌరవం. ఎందుకంటే గంగరాజు గారు కానీ, ఆ టీం కానీ, చంద్రశేఖర్ కానీ, దానికి సెంధిల్ కెమెరా, అవును సార్, వీళ్ళంతా టీం, వీళ్ళంతా చాలా బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ సార్ కదా. ఇప్పుడున్న ఈ వయసులో ఉన్న ఈ నాలెడ్జ్లు ఉంటే నేను దాంట్లో తప్పుకోను. ఓకే కదా. ఒక వయసులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, బాడీ స్పీడ్ ఉంటుంది. అప్పుడు సినిమాలు బిజీ, ఇది బిజీ, వీళ్ళు అడిగిన డేట్ ఇవ్వాలి, ఇవాళ చెప్పి రేపు డబ్బింగ్ చెప్పేయాలి, ఇలాంటి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏమన్నా మిస్టేక్ జరిగించో చెప్పకుండా శివాజీ రాజా తప్పు మాత్రం 1% కూడా ఉండదు. షూర్. నేను ఆ తర్వాత నేను అమృతం చూడలే సార్. నేను అమెరికా కానీ ఎక్కడికన్నా వెళ్తే తెలుగు వాళ్ళు కనిపిస్తే, సార్ మాకు ఇది ట్రస్ట్ బస్టర్ సార్, మాకు ఈ పనిలో పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండి ఒక్కసారి ఒక ఎపిసోడ్ చూస్తుంటాను సార్ అంటారు. ఆ ఎపిసోడ్లన్నీ మేము చాలా ఆడతా పాడతా చేసినాయి. నేను కానీ, గుండె మంత్రావు కానీ, ఝాన్సీ గారు కానీ అందరం. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాలో ఏ ఈగో లేదు. క్రెడిట్ గోస్ టు గంగరాజు గారు, అయిందే క్రెడిట్. కానీ తెర మీద కనిపించే నా క్రెడిట్ కూడా ఉంటుంది. అంతే కదా సార్. నేను ఎంత ఇంప్రవైజ్ చేయగలో దాన్ని చెడగొట్టకుండా. ఆయన నా తర్వాత అబ్జర్వ్ చేస్తుంది అంటే గంగరాజు గారి దగ్గర ఆయన ఏదైనా ఒక డైలాగ్ రాస్తే ఇంప్రెషన్లో మేము మారుస్తే దాన్ని ఆయన అలిగాడు అన్న విషయం తెలిసేది. ఓకే. నాకు ఆర్టిస్ట్గా నాకేంటంటే, నేను ఏదో ఇంప్రవైజ్ చేసాక దీన్ని బిల్డప్ చేసుకుంటున్నాను కదా, 1 డైలాగు 2 డైలాగులో మారిస్తే అది మాకు వచ్చి చెప్తే బాగుండేది, 3వ వ్యక్తి వచ్చి నాతో చెప్పడం ఏంటి అన్నది కూడా నాకు ఫీల్. ఓకే కదా. ఆయన రైటింగ్లోనూ ఆయన దాంట్లో ఆయన గొప్ప, కానీ నా ప్రొఫెషన్లో నేను కూడా గొప్ప. అంతే కదా. ఇక్కడ వచ్చిన క్లాష్, ఈ మధ్యలో వ్యక్తులు ఉంటారుగా, ఎక్కడైనా అంతే సార్. జరిగింది అయితే ఇది. మరి వేరే ఏమన్నా ఉంటే మీరు గంగరాజు గారిని అడగండి, నాకైతే ఐడియా లేదు. నేనైతే మర్చిపోయాను. ఒక క్రికెట్ మ్యాచ్కి విజయవాడ వెళ్ళి నేను, వెంకటేష్ గారు, శ్రీకాంత్ వెళ్ళి రావటం 1 డే లేట్, అది వెళ్ళటం, నేను డబ్బింగ్ ఏమైనా విజయవాడలో వచ్చాక చెప్తాను అన్నది కొంచెం సరిగ్గా చెప్పలేకపోయింది వచ్చినాను. ఓకే కదా.
అదేదో హర్ట్ అయ్యారని తెలిసింది. నాకు తెలిసిందైతే సార్ నా ప్రొఫెషన్ మీద ఒట్టి ఇంతే. అవును. అండ్ అమృతంకి ఉమ్. చంద్రశేఖర్ ఏలేటి గారు అవును. అంటే ఆయన తర్వాత సినిమాలు చేశారు సార్ డైరెక్టర్గా. ఉమ్. అంటే ఒక మాట అనొచ్చు, సిరివెన్నెల గారి గురించి త్రివిక్రమ్ అంటారు, ఉమ్. తెలుగు సినిమాకి సినిమా సాహిత్యానికి నోబుల్ స్థాయి సాహిత్యం రాయగల కవి ఆయన, అలా అమాయకంగా మన దగ్గర ఉండిపోయారు అని చెప్పేసి సిరివెన్నెల గారు ఒక మాట అద్భుతం అంటారు. ఆయన చెప్పింది, విక్రమ్ గారు చెప్పిన అద్భుతం. ఉమ్. చిన్నది చెప్పండి మాట్లాడచ్చా? చెప్పండి సార్. నాది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తండ్రి కొడుకులు అనుబంధం. వాళ్ళ అబ్బాయి పేరు రాజా, నా పేరు రాజా. అవును సార్. నేను ఎప్పుడు స్టార్టింగ్ అంటే కళ్ళు సినిమాకి తెల్లారింది, నా ఫస్ట్ సినిమాకి తెల్లారింది ఇలా ఉండే పాట రాసింది ఆయనే, పాడింది ఆయనే. సార్ దాంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అది ఆయనకి కళ్ళు సినిమా అన్నది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి 3వ 4వ సినిమా అనుకుంటా. సార్ కానీ లొకేషన్లో ఉండేవారు ఎప్పుడు. ఆయనకి అవసరం లేదు, లిరిక్ రైటర్కి లొకేషన్లో ఉండవలసిన అవసరం లేదు. మా ఎంవీరావు గారు, మీ గౌరవం అప్పుడప్పుడే పైకి వస్తున్న ఇది ఉంటుంది కదా, దానివల్ల ఇద్దరం కలిసి సార్ వైజాగ్ బీచ్లో నడిచినవి కానీ, ట్రైన్ జర్నీలు కానీ, నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, నన్ను రావు గారిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కానీ, వైజాగ్ దగ్గర అది ఏదో ఊరు, సార్ ఒక 3-4 గంటల ప్రయాణం అనుకుంటా. దాని తర్వాత మద్రాసులో సీతారామ శాస్త్రి గారితో నా జర్నీ బోరు కొడితే, అప్పుడు సెల్ ఫోన్లు కూడా రాలేదు కానీ, ఏదో పిపి ఫోన్లు ఉండి బోరు కొడితే శాలిగ్రామంలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఒక 3-4 నందులు వెనకాల కుర్చీ చేసుకుని ఆయన, ఉమ్. డాడీ నాకు ఎప్పుడు వస్తున్నాను నంది అడిగేవాడిని, ఈ నందులు నీయరా అనేవాడు. అలాగే ఆయన పద్మశ్రీ వచ్చాక నేను ఆఖరిసారి కలిసింది అయితే, మధ్యలో ఎప్పుడైనా కలవటం, తర్వాత ప్రపంచం గర్వించదగిందాక త్రివిక్రమ్ అన్నారా, ఆయన అన్నారే, సార్ అంత గొప్ప రైటర్ అయిపోయాక కలవటం తక్కువైంది. ఉమ్. ఆయన పద్మశ్రీ వచ్చాక మార్నింగ్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని ఇద్దరం, సార్ డాడీ అంటే రాజా అని ఒకే ఇచ్చి 10 నిమిషాలు ఆయన దగ్గర కూర్చొని వచ్చాను. అదే లాస్ట్ కలవటం. సార్ అంటే అదే మీకున్న అనుభవం అది వచ్చేసి ఆయనతో నా జర్నీ ఏంటంటే అంత కొడుకులాగా. సార్ అయితే నేను ఆ కంపారిజన్ ఎందుకు వాడానంటే, చంద్రశేఖర్ ఏలేటి గారి స్క్రీన్ ప్లే సార్ ఇంటర్నేషనల్ సినిమాకి కొలమానంగా ఉంటుంది ఆయన సినిమాలో. డౌటే లేదు. అతను చేసిన 13 ఎపిసోడ్లో అనుకుంటా అమృతం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే ఆయన చేసిన సినిమాలు కానీ, అనుకోకుండా ఒకరోజు అయితే కానీ, సాహసం కానీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే. అయితే నేను చేశాను. అవును. అయితే దర్శకుడుగా ఆయనకి రావాల్సినంత సక్సెస్ రాకపోవడానికి కారణం ఏంటి సార్, మీరేమనుకుంటున్నారు? అతను స్లో అండ్ స్టడీ అనుకుంటున్నా. సార్ అతను అందరిలా పరిగెత్తే వ్యక్తి కాదు. సార్ నేను అబ్జర్వ్ చేసింది ఎంత అబ్జర్వ్ చేస్తుంటాను చంద్రశేఖర్ని, సార్ మ్యాక్సిమం ఒక 3 months అంతేగా. 13 ఎపిసోడ్స్ అంటే 3 months 4 months తర్వాత ఆయన సినిమాలు కూడా వచ్చినాయి కదా. తర్వాత సినిమా కూడా ఒక సినిమా చేశాను. తర్వాత చాలా పద్ధతిగా ఉంటాడు, సైలెన్సు, స్లో అండ్ స్టడీ. ఫస్ట్ కాపీ అతను చూసేసాక సార్ సినిమా స్టార్ట్ చేస్తాడు. అతనిలో నేను అబ్జర్వ్ చేసినది ఈవెన్ ఎపిసోడ్ కూడా అంతే. ముందే చూసేస్తాడు సినిమా. ముందే అతను చూసేస్తాడు. వెరీ టాలెంటెడ్. సార్ అవును. మీరు ఎందుకు సార్ అసలు సినిమాలు చూడరంటారు? ఏమో మొన్న వచ్చి చూశాను ఇక్కడ, మొన్న చూశాను మధ్య 2 సినిమాలు చూశాను. అలాగా సార్, నాకు తెలిసి మీవే చాలా సినిమాలు కూడా మీరు చూసి ఉండలేదు అని చెప్పి నాకు తెలిసింది. చూడలేదు, నేను డబ్బింగ్లో చూసాక సరిపోతుంది అనుకుంటానా. ఇక ఎత్తుకో, నాకు అస్సలు ఈ ఫీల్డ్లో ఉండి సినిమాలు తక్కువ చూసినలో నేను ఒకటి. దీని మీద ఒక పెద్ద గొడవ కూడా జరిగింది ఒక మూమెంట్లో. ఎవరు, ప్రకాష్ రాజు, రవితేజ సముద్రం షూటింగ్లోనే. ఈడ అసలు సినిమాలు చూడడం ఎందుకో చూడను.